Hi students, for today's topic we are going to discuss on searching and sorting in arrays part 2. ప్రియమైన విద్యార్థులారా, ఈ దినము మన వీడియో లెసన్ యొక్క పాఠ్యాంశము సెర్చింగ్ అండ్ సార్టింగ్ ఇన్ అరేస్ రెండవ భాగం. In the previous class, we have learned that searching is a process to find an element, and searching continues until the element is found or until the searching in arrays has been completed. If an element is found in an array, then that is called as a successful search, and if an element is not found in an array, then that is called as the unsuccessful search. Searching is of two types. One is linear search, which is also called as sequential search, and the other one is binary search. Linear search can be done either on a sorted array or on an unsorted array. Linear search is a way to search an element in an order from the first to last. Whereas binary search, it can be only done on a sorted array, making the array into two parts. నిన్నటి క్లాస్లో మనము సెర్చింగ్ అనేది ఒక పర్టికులర్ ఎలిమెంట్ని అరేలో ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఉపయోగించే ఒక ప్రక్రియ. అలాగే ఒక ఎలిమెంట్ అరేలో దొరికేంత వరకు మనము సెర్చింగ్ యొక్క ప్రాసెస్ కొనసాగుతుంది. లేదా ఎలిమెంట్ దొరక్కపోతే ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా సెర్చ్ చేసి మరి అది బయటకు వచ్చేస్తుంది. ఎలిమెంట్ అయినా దొరకాలి, లేదా అరేలో ఉన్న సెర్చింగ్ అయినా ఫినిష్ అయిపోవాలి. అయితే ఒకవేళ ఆ అరేలో గనక ఎలిమెంట్ దొరికితే దాన్ని సక్సెస్ఫుల్ సెర్చ్ అంటారు. ఒకవేళ ఆ అరేలో ఎలిమెంట్ దొరక్కపోతే దాన్ని అన్సక్సెస్ఫుల్ సెర్చ్ అని అంటారు. అయితే మనము సెర్చింగ్ అనేవి టూ టైప్స్ అని నేర్చుకున్నాం. ఒకటి లీనియర్ సెర్చ్, రెండవది బైనరీ సెర్చ్. లీనియర్ సెర్చ్ని సీక్వెన్షియల్ సెర్చ్ అని కూడా అంటారు. లీనియర్ సెర్చ్ అనేది సార్టెడ్ అరే మీద కానీ లేదా అన్సార్టెడ్ అరే మీద కానీ సెర్చింగ్ చేయొచ్చు. లీనియర్ సెర్చ్ అని అంటే సెర్చింగ్ ఇన్ ఎ లైన్, ఒక లైన్ ప్రకారం సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. బైనరీ సెర్చ్ ఇది కేవలము సార్టెడ్ అరే మీద మాత్రమే దీన్ని మనము ప్రయోగించవచ్చు. అయితే బైనరీ సెర్చ్ని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అరేని రెండు భాగాలుగా అది చేసుకొని మొదటి భాగమా రెండవ భాగంలో దొరుకుతుందా అని ఫైండ్ అవుట్ చేసుకొని అది వెతుకుతుంటుందన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, టుడే we are going to learn about sorting. What is sorting? What are the different ways of sorting? What are the different types of sorting అనేది. సో ఇవాల్టి మన క్లాస్లో మనం నేర్చుకోబోయేది ఏంటిదంటే, సార్టింగ్ యొక్క పద్ధతులు ఎన్ని, టెక్నిక్స్ ఎన్ని, టైప్స్ ఎన్ని అనేది ఇవాల్టి మన వీడియో క్లాస్లో మనము నేర్చుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ గమనించినట్టయితే సెర్చింగ్ అనేది ఒక పర్టికులర్ ఎలిమెంట్ని వెతకటానికి, సార్టింగ్ అనేది దాన్ని సరైన ఆర్డర్లో పెట్టడానికి అని మనము ఇక్కడ డెఫినిషన్ చూస్తున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఏ పర్టికులర్ ఎలిమెంట్ ఆర్ రికార్డ్ ఈస్ కాల్డ్ సెర్చింగ్, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ కీపింగ్ ది ఎలిమెంట్స్ ఇన్ ప్రాపర్ వే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సార్టింగ్. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. సెర్చింగ్ అంటే ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి,
సార్టింగ్ అని అంటే ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక పద్ధతిలో పెట్టడానికి అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. సో ఇక్కడ మీకు సార్టింగ్ గురించిన క్లియర్ డెఫినిషన్ ఇక్కడ మనకి కనపడుతుంది. సార్టింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆర్ టెక్నిక్ ఆఫ్ అరేంజింగ్ ఆర్ రీఅరేంజింగ్ ఎలిమెంట్స్ ఇన్ సమ్ స్పెసిఫిక్ ఆర్డర్. సార్టింగ్ అనేది ఏంటిది అని అంటే అదొక టెక్నిక్. ఏం టెక్నిక్ అంటే ఎలిమెంట్స్ని అరేంజ్ చేయటానికి లేదా రీఅరేంజ్ చేయటానికి, ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజింగ్ లేదా రీఅరేంజ్ చేయటానికి వాడే పద్ధతినే మనము సార్టింగ్ అని అంటాం. సో సార్టింగ్లో పలానా ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనే ప్రాసెస్ ఏమీ లేదు. సార్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే కేవలము ఎలిమెంట్స్ని మాత్రమే మరి ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాల్సిన పద్ధతి సార్టింగ్లో ఉంటుంది. సో హియర్ వీఆర్ సీయింగ్ దట్ సార్టింగ్ ఈజ్ ఆఫ్ 2 types. సార్టింగ్ ఆర్డర్స్. సార్టింగ్ ఆర్డర్స్ అనేవి 2 types ఉంటుంది. ఇది మీరు పుట్టినప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఆరోహణము, అవరోహణము. సో అసెండింగ్ అని అంటే ఫ్రమ్ లో లెవెల్ టు హై లెవెల్. డిసెండింగ్ అని అంటే ఫ్రమ్ హై లెవెల్ టు లో లెవెల్. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే సార్టింగ్ కేవలం ఎలిమెంట్స్ని అరేంజ్ చేయటానికి, ఒక ఆర్డర్లో అరేంజ్ చేయటానికి. సార్టింగ్ ఆర్డర్స్ అంటే సార్టింగ్ చేసే పద్ధతులు 2 ఉంటాయి. ఒకటి అసెండింగ్ ఆర్డర్, రెండోది డిసెండింగ్ ఆర్డర్ అనేది మనము ఈ స్లైడ్లో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి సార్టింగ్ టెక్నిక్స్ అనేవి 2 రకాలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సార్టింగ్ టెక్నిక్స్. One is internal sorting and the second one is external sorting. ఒకటి ఇంటర్నల్ సార్టింగ్, రెండోది ఎక్స్టర్నల్ సార్టింగ్ అని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మీరు ఇంటర్నల్ సార్టింగ్, ఎక్స్టర్నల్ సార్టింగ్ అని అంటే ఏంటో మనము వస్తున్న నెక్స్ట్ స్లైడ్స్లో మనము చూడబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, సార్టింగ్ ఆర్డర్స్ 2 రకాలు. ఒకటి అసెండింగ్ ఆర్డర్, రెండోది డిసెండింగ్ ఆర్డర్. సార్టింగ్ టెక్నిక్స్ 2 రకాలు. ఒకటి ఇంటర్నల్ సార్టింగ్, రెండోది ఎక్స్టర్నల్ సార్టింగ్. సో ఇక్కడ గమనించండి, ఇంటర్నల్ సార్టింగ్ అంటే ఏంటిది అని అంటే ఇఫ్ ఆల్ ద డేటా దట్ ఈస్ టు బి సార్టెడ్ కెన్ బి అడ్జస్టెడ్ at a time in the main memory, the internal sorting method is being performed. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కంప్యూటర్లోకో ఒక డివైస్లోకో మనం కొంత డేటాను పంపిస్తున్నాం. ఆ పంపించే డేటాను కనుక మనం సార్టెడ్ ఆర్డర్లో కనుక పంపిస్తే ఇంటర్నల్ సార్టింగ్ జరిగిపోయింది అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇఫ్ ఆల్ ద డేటా దట్ ఈస్ టు బి సార్టెడ్ can be adjusted at a time in the memory, the internal sorting method is being performed. ఇక్కడ 100 నంబర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 నంబర్స్ ఒక కంప్యూటర్లో మనం ఎంట్రీ చేయాలి. ఈ 100 నంబర్స్ని కూడా మనము సార్టెడ్ ఆర్డర్లో లేదా అన్సార్టెడ్ ఆర్డర్లో ఏదో ఒక రకంగా మొత్తం మీద ఈ 100 నంబర్స్ని కనుక మనం కంప్యూటర్లోకి పంపగలిగితే అప్పుడు ఇంటర్నల్ సార్టింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ 100 నంబర్స్ ఉన్నాయి. 100 నంబర్స్ని కూడా మనం ఆ డివైస్లోకి మనం ఎంట్రీ చేయగలిగితే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇంటర్నల్ సార్టింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ మనము ఎక్స్టర్నల్ సార్టింగ్ అనేది చూస్తున్నాం. ఎక్స్టర్నల్ సార్టింగ్. ఎక్స్టర్నల్ సార్టింగ్లో ఏం జరుగుతుంది అని అంటే 100 నంబర్స్ ఉన్నాయి సేమ్ అలాగే, కానీ మెమరీలో 90 నంబర్స్ మాత్రమే పడతాయి. 10 నంబర్స్
అక్కడ ప్లేస్ దానికి సరిపోదు. సో ఈ 10 నంబర్స్ని మనం వేరే పెన్ డ్రైవ్లోనో యూఎస్బిలోనో లేదా సిడిలోనో మనం స్టోర్ చేస్తాము. 90 ఏమో మనము కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ సార్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. When the data that is to be sorted cannot be accommodated in the memory at the same time and some has to be kept in auxiliary memory such as hard disk, floppy disk, magnetic tapes, then external sorting methods are performed. సో ఇప్పుడు బాగా గమనించండి, ఇంటర్నల్ సార్టింగ్లో ఏమవుతుంది, ఎక్స్టర్నల్ సార్టింగ్లో ఏమవుతుంది. 100 నంబర్లు మనము ఆ కంప్యూటర్ లోపల పంపించేసాం కాబట్టి ఆ కంప్యూటర్ సార్టింగ్ మొత్తం చేసేసుకొని కంప్లీట్గా మనకి ఆన్సర్ ఇస్తుంది. కానీ ఎక్స్టర్నల్ సార్టింగ్లో ఏం జరిగిందంటే ఒక 60 నంబర్లు కంప్యూటర్ మెమరీలో పడతాయి, 40 పట్టవనుకుంటే ఆ మెమరీ సరిపోదు అనుకున్నప్పుడు 60 నంబర్స్ని లోపల అది సార్టింగ్ చేసి పెడుతుంది, బయట ఉండే 40 నంబర్స్ని సార్టింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ రెండు మిక్స్ అయితే ఓవరాల్ సార్టింగ్ జరుగుతుంది. కాబట్టి దీన్ని బయట కూడా సార్టింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ సార్టింగ్ అని అన్నా. బయట ఎట్లా జరుగుతుంది అని అంటే మన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లోనో సిడీలోనో అవన్నీ మరి స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇవి బయట ఉన్నట్టు. కాబట్టి ఇంటర్నల్ సార్టింగ్, ఎక్స్టర్నల్ సార్టింగ్ పెద్ద డీప్గా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండే విషయాలు, మనం ఏవైతే సార్టింగ్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటినీ కనుక మనము ఒక కంప్యూటర్ మెమరీలో పంపించగలిగితే అక్కడ ఇంటర్నల్ సార్టింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర ఉన్న నంబర్స్లో కంప్యూటర్ మెమరీ దాంట్లో సరిపోకపోతే అప్పుడు బయట కూడా కొన్ని నంబర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఏదైతే మనము సార్టింగ్ చేయాలనుకున్న నంబర్స్ని మనం పంపలేకపోయాం కాబట్టి ఎక్స్టర్నల్ సార్టింగ్ అనేది ప్రక్రియ ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి లోపల ఉండే నంబర్స్ని బయటకు తెచ్చుకొని మనం బయట సార్ట్ చేస్తాం. దిస్ ఇస్ ఎక్స్టర్నల్ సార్టింగ్. Sorting orders are of 2 types. Sorting techniques are of 2 types. ఇక్కడ సార్టింగ్ ఇష్యూస్ అంటే అసలు మనం ఎందుకు సార్ట్ చేస్తున్నాము, ఏంటి పాఠం ఎందుకు, అసలు ఈ సార్టింగ్ కథ ఏంటిది అని అనుకుంటే మనం ఈ ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనము సార్టింగ్ చేస్తూ ఉన్నాము, సార్టింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆలోచించాలన్నమాట ఇవన్నీ. When we are going to sort a particular array, particular elements, then we have to go through these issues. ఒకటి, how many number of elements are there that are to be sorted? ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నేను సార్ట్ చేయడానికి అనేది ముఖ్యమైన విషయం. 10-15 ఉంటే మనం ఈజీగా చేయొచ్చు, 1,00,000 ఉంటే అంత తొందరగా మనతో సాధ్యం కాదు, 10,000 ఉంటే అంత తొందరగా సాధ్యం కాదు. కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే మనము ఎన్ని ఎలిమెంట్స్ని మనం సార్ట్ చేయబోతున్నాము అనేది, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ వీఆర్ యూజ్డ్ ఫర్ సార్టింగ్. సార్టింగ్కి చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏ రకమైన ప్రోగ్రామ్ దీనికి సరిపోతుంది అని ఎంచుకోవటము రెండో రకమైన పద్ధతి. మొదటిది ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది చూసుకోవటము, రెండవది అన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఏ ప్రోగ్రామ్ సూట్ అవుతుంది అనేది చూసుకోవటము, మూడవది ఈ సార్టింగ్కి ఎంత టైం పడుతుంది, 10 నిమిషాలు పడుతుందా, 20 నిమిషాలు పడుతుందా, గంట పడుతుందా, రోజంతా పడుతుందా అనేది ముఖ్యమైన విషయం. ఆ తర్వాత ద లెంత్ ఆఫ్ ద టైమ్ స్పెంట్ బై ద ప్రోగ్రామర్ ఇన్ ప్రోగ్రామింగ్ ఏ స్పెసిఫిక్ సార్టింగ్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రాంలోకి మనం ఎంట్రీ చేస్తూ ఉన్నాం, ఈ ఎలిమెంట్స్ సార్టింగ్ చేయాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా దాంట్లో ఎంట్రీ చేస్తూ ఉన్నాం, ఎంత టైం పడుతుంది, మనం ఎంట్రీ చేసిన తర్వాత ఎంట్రీ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ప్రోగ్రామ్ మీద అనేది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత మనం ఎంట్రీ చేసేసిన తర్వాత ఆ కంప్యూటర్ ఎంత టైం తీసుకుంటుంది సార్ట్ చేయడానికి, ఆ కంప్యూటర్ ఎంత టైం తీసుకుంటుంది సార్ట్ చేయడానికి అనేది కూడా మరొక అంశం. ఇక ఆఖరి అంశం ఏంటంటే ఆ కంప్యూటర్లో ఎంత మెమరీ ఈ సార్టింగ్ కోసము అది తీసుకుంది, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మెమరీ that has been necessary for running this sorting program. ఇవన్నీ కూడా ఈ 6 పాయింట్స్ కూడా చాలా ముఖ్యమైన విషయాలు.
ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం సార్ట్ చేస్తున్నామో, ఏ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకున్నామో, ఎంత టైం మనం తీసుకుంటున్నామో, ఎంత టైము ఈ ఎలిమెంట్స్ని కంప్యూటర్ లోపలికి పంపటానికి తీసుకుంటుంది, ఆ తర్వాత లోపలికి వెళ్ళిన ఎలిమెంట్స్ ఎంత టైంలో సార్టింగ్ జరుగుతుంది, ఆ తర్వాత ఎంత మెమరీ అనేది ఆ కంప్యూటర్లో ఉపయోగించబడింది అనేది మనము బాగా గమనించాల్సిన విషయాలన్నమాట. సో ఇక్కడ సార్టింగ్ ఇష్యూస్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే సార్టింగ్ జరిగిన తర్వాత ఎక్కువ ఎలిమెంట్స్ ఉండి తక్కువ టైం తీసుకొని తక్కువ మెమరీ గనక ఒకవేళ ఆ ప్రోగ్రామ్ గనక తీసుకోగలిగితే వేరియస్ కేసెస్ ఉంటాయన్నమాట. దీన్ని సార్టింగ్ ఎఫిషియన్సీ అని అంటాం. బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్. బెస్ట్ కేస్ ఎప్పుడు అని అంటే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి కానీ అతి తక్కువ టైంలో తక్కువ మెమరీ ఉపయోగించుకుంటూ సార్టింగ్ జరిగిపోయింది, దాన్ని బెస్ట్ కేస్ అని అంటాం. వర్స్ట్ కేస్ తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ ప్రోగ్రామ్ చాలా ఎక్కువ టైం తీసుకుంది, సార్టింగ్ సరిగ్గా జరగలేదు, దాన్ని వర్స్ట్ కేస్ అని అంటాం. యావరేజ్ కేస్ ఇది ఎక్కువ ఎలిమెంట్స్ తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ తీసుకోవాల్సిన టైం కన్నా ఎక్కువ టైం తీసుకుంది, సార్టింగ్ అయితే జరిగింది, అప్పుడు ఇక్కడ యావరేజ్ కేస్ అనేది వస్తూ ఉంటుంది. సార్టింగ్ ఇది ఎప్పుడు అని అంటే సార్టింగ్ జరిగిన తర్వాత అది తీసుకున్న టైము, తీసుకున్న మెమరీ, తీసుకున్న ప్రోగ్రామ్ ప్రకారము ఈ సార్టింగ్ ఎఫిషియన్సీస్ అనేవి మనము క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ గమనించండి, టైప్స్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ కనపడుతున్నాయి. ఇక్కడ టైప్స్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా సార్టింగ్ చేస్తే ప్రోగ్రామ్స్, ఇవన్నీ అంటే ఈ రకంగా సార్టింగ్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అసెండింగ్ ఆర్డర్ అయినా బబుల్ సార్ట్తో చేయాల్సి ఉంటుంది, సెలెక్షన్ సార్ట్తో. అంటే ఆర్డర్స్ రెండే కానీ టెక్నిక్స్ ఇక్కడ మనము 6 చూస్తూ ఉన్నాం. సార్టింగ్ టెక్నిక్స్: బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, మెర్జ్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్ అండ్ హీప్ సార్ట్. ఇవి మళ్ళీ మీ 3rd సెమిస్టర్లో ఈ సార్టింగ్ టెక్నిక్స్ బాగా డీప్గా ఉంటాయి. మీకు డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C++ అనేది మీ 3rd సెమిస్టర్లో ఉండే మీ యొక్క లెసన్. దీంట్లో మీకు చాలా స్పెసిఫిక్గా ఏ సార్టింగ్ ఎట్లా ఉంటుందనేది చూస్తామన్నమాట. అయితే ఇవాళ మనము ఈ వీడియో లెసన్లో ఓన్లీ బబుల్ సార్ట్ అండ్ సెలెక్షన్ సార్ట్ గురించి మనం నేర్చుకోగలిగితే సరిపోతుంది. ఓన్లీ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ బబుల్ సార్ట్ అండ్ సెలెక్షన్ సార్ట్. ఇవన్నీ కూడా సార్టింగ్ టెక్నిక్సే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. కానీ మన సిలబస్కి ఒక బబుల్ సార్ట్, ఒక సెలెక్షన్ సార్ట్ కనుక మనం నేర్చుకోగలిగితే ఇది చాలా మరి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి బబుల్ సార్ట్ మెథడ్ ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఎలిమెంట్స్ ఇక్కడ గమనించండి, ఈ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఈ డిసెండింగ్ ఆర్డర్లో ఉండే ఈ యొక్క ఎలిమెంట్స్ని వీఆర్ గోయింగ్ టు అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో బబుల్ సార్ట్లో ఏం జరుగుతుంది అని అంటే, ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉందో అది గనక దాని పక్క నుండి అంటే 0th ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లో ఉండే ఎలిమెంట్ కన్నా గ్రేటర్ అయినప్పుడు రైట్కి జరుగుతూ ఉంటుంది, రైట్ సైడ్కి. అంటే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి అదేం చేస్తుందంటే 5 ఈ ప్లేస్లోకి వస్తుంది. సో 0th ఎలిమెంట్ ఏ ప్లేస్లోకి వచ్చింది ఇప్పుడు? ఫస్ట్ ప్లేస్లో. కారణం ఏంటిదంటే దట్ ఈస్ గ్రేటర్ దాన్. నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ నెక్స్ట్ ప్లేస్తో కంపేర్ చేస్తుంది, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3. సో ఇక్కడ ఏం జరిగింది? 3 ఇటు వచ్చింది, 5 ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ప్లేస్లో ఏం జరుగుతుంది అని అంటే
5 is greater than 2. సో ఆటోమేటిక్గా 2 ఇటు 5 ఇటు మారిపోయినాయి. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే 5 is greater than 1. సో 5 ఇక్కడికి వచ్చింది, 1 ఇక్కడికి వచ్చేసింది. ఇక దీనికి గ్రేటర్ దాన్ ఏమీ లేదు కాబట్టి ఇది ఇక్కడ సెటిల్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ సెటిల్ అయిందో నెక్స్ట్ మళ్ళీ ఈ 0th ప్లేస్లో ఉండే 4ని ఇక్కడ 3తో కంపారిజన్ జరిగింది. 4 is greater than 3 కాబట్టి 4 ఈ ప్లేస్లోకి వచ్చింది నెక్స్ట్ లైన్లో. ఆ తర్వాత లైన్లో 4 is greater than 2 కాబట్టి ఈ 4 ఇక్కడ 2 ఇక్కడ వచ్చింది. ఆ తర్వాత 4 is greater than 1 కాబట్టి 4 ఈ ప్లేస్లో సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ లైన్లో ఏం జరుగుతుందంటే 3 is greater than 2 కాబట్టి 3 ఇక్కడికి వస్తుంది, అప్పుడు 2 3 1 అవుతుంది. ఆ తర్వాత 3 is greater than 1 కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అని అంటే 2 ఇందాక 2 3 1 అయింది, ఇప్పుడు 2 1 3 అవుతుంది. 2 1 3 3 కూడా ప్లేస్కి వచ్చేసింది. ఆ తర్వాత 2 సెటిల్ అవుతుంది. 2 is greater than 1 కాబట్టి ఆటోమేటిక్గా 2 రైట్ సైడ్కి 1 లెఫ్ట్ సైడ్కి వస్తుంది. 1 2 3 4 5 అవుతుంది. మొత్తం మీద ఈ సార్టింగ్లో మీరు గమనిస్తే 5 ఎలిమెంట్స్ని సార్ట్ చేయడానికి 10 స్టెప్స్ పడుతుంది. ఇక్కడ 5 ఎలిమెంట్స్ని సార్ట్ చేయడానికి 10 స్టెప్స్ ఇక్కడ బబుల్ సార్ట్లో కనపడుతూ ఉంటుంది. బబుల్ సార్ట్లో ఉండే పద్ధతి ఒకటే, వెన్ ద ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ది నెక్స్ట్ ఎలిమెంట్ ఆటోమేటిక్గా షఫ్లింగ్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బబుల్ సార్ట్. ఇది బబుల్ సార్ట్ యొక్క పద్ధతి అన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు సెలెక్షన్ సార్ట్ చూడబోతూ ఉన్నాము. ఎట్లుంటుందో ఒకసారి గమనించండి. డిఫరెన్స్ ఏంటిది, డిఫరెన్స్ బిట్వీన్ బబుల్ సార్ట్ అండ్ సెలెక్షన్ సార్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ మెథడ్ 5 4 3 2 1 ఉన్నాయి. వీటిని మనము డిసెండింగ్ ఆర్డర్లో నుంచి అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సెలెక్షన్ సార్ట్ ఏం చేస్తుంది అని అంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ని స్మాలెస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటుంది. ఇక్కడ బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏది అని అంటే 5, స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదంటే 1. సో ఈ రెండు కంపారిజన్లో 1 ఇటు 5 ఇటు వచ్చేసినాయి. ఇక్కడ 1 and 5 ఇటు వచ్చేసినాయి. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ద లోయెస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేయబడింది, 0th ప్లేస్లో ఉన్నది. సో ఈ రెండు సెటిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండే ఎలిమెంట్ ఇక నెక్స్ట్ మినిమం ఎలిమెంట్తో కంపేర్ చేయబడుతుంది. 4 and 2 కంపారిజన్ జరిగినాయి ఇక్కడ. సో ఆటోమేటిక్గా 2 and 4 రెండు కూడా ప్లేసెస్ మారినాయి. ఇక 3 ఒకటే, 3కి కంపేర్ చేయడానికి ఏం లేదు కాబట్టి అక్కడ సెటిల్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇందాక బబుల్ సార్ట్లో మనకి 10 లైన్స్లో సార్టింగ్ జరిగితే సెలెక్షన్ సార్ట్లో ఓన్లీ 4 లైన్స్లో మనకు ఆన్సర్ వచ్చేసింది. అట్లాగే మెర్జ్ సార్ట్, హీప్ సార్ట్ వీటిలో కూడా ఇంకా ప్రాసెస్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో మై డియర్ స్టూడెంట్స్, సెర్చింగ్ అండ్ సార్టింగ్ అనేది చాలా మరి ముఖ్యమైన పాఠ్యాంశము. దీన్ని మీరు జాగ్రత్తగా మరి గమనించి రెండింటిని ప్యారలల్గా వినాలి. వింటేనే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సెర్చింగ్ ఇస్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్, సార్టింగ్ ఇస్ టు అరేంజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఎనీ ఐదర్ అసెండింగ్ ఆర్ descending order. Okay, so with this lesson, the first lesson in unit 1 is completed. ఈ లెసన్ మీరు విన్నారు అని అంటే మొత్తం మీద 15 లెసన్స్లో 15 వీడియో లెసన్స్లో ఫస్ట్ యూనిట్లో ఉండే ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. సో ఫర్ ది నెక్స్ట్ వీడియో లెసన్ we are going to focus on the second lesson in first unit. ఇది మీకు ఫస్ట్ వీడియో లెసన్లో మీకు ఏ యూనిట్లో ఏ పాఠం ఉంది, ఏ యూనిట్లో ఏ టాపిక్ ఉంది అనేది మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు ఫస్ట్ వీడియో లెసన్ కనుక చూడగలిగితే అన్ని వీడియో లెసన్లు ఒకసారి ర్యాండమ్గా అట్లా చూసుకుంటూ రండి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్ని వీడియో లెసన్స్ ఒక్కసారి ర్యాండమ్గా ఫస్ట్ లెసన్లో ఏముంది, సెకండ్ లెసన్లో ఏముంది,
థర్డ్ లెసన్లో ఏముంది అనేది ఒకసారి మీరు ర్యాండమ్గా చూసుకుంటూ వస్తే మీకు కంప్లీట్గా ఫస్ట్ లెసన్ పైన పూర్తి అవగాహన వస్తుంది. ఇది థర్డ్ సెమిస్టర్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రింగ్స్ ఇన్ C++ ఏదైతే ఉందో, పాయింటర్స్ ఇన్ C++ ఏదైతే ఉందో, తర్వాత సెర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ పార్ట్ 1 పార్ట్ 2 ఏదైతే ఉన్నాయో, ఇవి థర్డ్ సెమిస్టర్లో మొత్తం ఫోకస్ అవుతాయి ఇక్కడ. కాబట్టి ఏదో తెలిసిపోయిందిలే స్ట్రింగ్ అంటే పదమే కదా అని అనుకోకండి. ప్రతి వీడియో లెసన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మీ థర్డ్ సెమిస్టర్ పైన ఎంతో ప్రభావం చూపుతాయి. కాబట్టి ప్రతి వీడియో లెసన్ని మళ్ళొక మారు మీరు చూస్తే మీరు ఫస్ట్ లెసన్ని పూర్తిగా మరి విన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ ది వీడియో లెసన్స్, లిసన్ టు ఆల్ ది వీడియో లెసన్స్. ది సిలబస్ ఈస్ గివెన్ ఇన్ యువర్ ఫస్ట్ వీడియో లెసన్. సో concentrate on all the videos, listen to all the videos when you are not so much busy. So thank you for your silent listening. Thank you very much.